ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాల్లోనే కాదు ఆపద కాలంలో ప్రజలకు సేవ చేయడంలోనూ తమ పార్టీ ముందంజలో ఉంటుందని సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సకల సదుపాయాలతో జబ్బు నయమయ్యే వరకు ఇక్కడ వసతి కల్పించారని తెలిపారు. వైద్య సిబ్బంది ఉచిత మందులు, ఆహారం అందించే సౌకర్యం ఏర్పాటు చేశారని అన్నారు. బాధితులలో దాదాపు 40% వరకు మానసికంగా కుంగిపోతుంటారని, అలాంటి వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చేలా ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కేంద్రాలు కొనసాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్లో ఎస్వీకేలో విజయవంతంగా నడుస్తుందని అన్నారు. ఈ సేవకు అనేక మంది సహకరిస్తున్నారని, ఇక్కడి నుంచి ఉన్నతంగా ఎదిగిన వారందరి ప్రోత్సాహం తమకు అందుతుందని అన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి సిపిఎం కార్యాలయాలను ప్రభుత్వానికి అప్పగిస్తామని ప్రకటించినా స్పందించలేదని, ఇంట్లో అందరికీ కరోనా వచ్చి వంట చేసుకోవడానికి ఇబ్బంది ఉన్నట్లయితే ఇక్కడ నుంచి పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ప్రస్తుత విపత్తుకు తగ్గట్లుగా తమ సేవలు సరిపోవని, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి సేవ చేయడానికి ముందుకు రావాలని సూచించారు. దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందే తప్ప నష్టమేమీ ఉండదని అన్నారు. కేరళ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసేందుకు స్థానిక సంస్థలకు అవసరమైన సౌకర్యాలు ఆ ప్రభుత్వం కల్పించిందని అన్నారు. అదే మాదిరిగా తెరాస ప్రభుత్వం కూడా ఇక్కడ చర్యలు తీసుకోవాలని అన్నారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్తో ఆగిపోయే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. 80 నుండి 90% వరకు వ్యాక్సిన్ వేస్తే ఆగిపోయే పరిస్థితి ఉందని తెలుస్తోంది. కానీ 4 నెలలుగా 4 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసిన ప్రభుత్వాలు 135 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలంటే ఎంతకాలం పడుతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మొదటి డోస్ వేయడం నిలిపివేశారు, రెండో డోస్ కొద్ది మందికి వేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల విపత్తును ఎదుర్కోవడంలో విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్ను దిగుమతి చేసుకోవడానికి మన కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. వ్యాక్సిన్ అందజేస్తున్న విధానంపై ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ సీఎంలు కేంద్రాన్ని నిలదీస్తున్నారని, వారితో తెలంగాణ, ఏపీ సీఎంలు జతకట్టి కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆర్జలబావి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ పట్టణాల నుంచి గ్రామ స్థాయికి కూడా వ్యాప్తి చెందిందని, దానివల్ల మరణాలు కూడా పెరిగాయని అన్నారు. బాధితులకు వైద్యం అందించడంలో ప్రభుత్వాలు విఫలం చెందినట్లు ఆయన తెలిపారు. స్వచ్ఛందంగా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తమ పార్టీ ముందుకు వచ్చిందని, ఇప్పటికే 15 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కోవిడ్ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ, సూర్యాపేట జిల్లా పార్టీ కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, పట్టణ కార్యదర్శి ఎండి సలీం, నాయకులు సయ్యద్ హాషం, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, పి నర్సిరెడ్డి, చిన్నపాక లక్ష్మీనారాయణ, దండపల్లి సత్తయ్య, కుంభం కృష్ణారెడ్డి, పి సత్యనారాయణ, ఉమా, అరుణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రాజశేఖర్ రెడ్డి, సైదులు, వెంకటేశం, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్వారంటైన్ కేంద్రాన్ని, ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించడం చాలా అభినందనీయమైన విషయం. పార్టీ జిల్లా కమిటీని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. నల్లగొండ పట్టణం ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని తమ ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవడానికి వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అంటే మీరు చూశారు, ఈ ఐసోలేషన్ కేంద్రం అన్ని సదుపాయాలతోటి, అన్ని జాగ్రత్తలతోటి పేషెంట్స్కి వచ్చిన జబ్బు నయమయ్యేదానికి తోడ్పడేట్టుగా మేము ఏర్పాటు చేస్తున్నాం. డాక్టరు, నర్సింగ్ స్టాఫ్, మందులు, అలాగే న్యూట్రిషియస్గా ఉండే ఆహారాన్ని వదిలిపెట్టే ఏర్పాట్లు ఇవన్నీ సమగ్రంగా చేసి ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే పేషెంట్కి మందులు ఎంత ముఖ్యమో ఈ కరోనా వచ్చినప్పుడు ఆహారం కూడా అంతే ముఖ్యం. అందుకని పేషెంట్స్కి పోషకంగా అన్ని విలువలు వచ్చే పద్ధతిలో మెనూ తయారు చేసి ఇక్కడ అందిస్తారు. అలాగే మానసిక సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం. మన అనుభవం ఏంటంటే దాదాపు 30-40% ఈ కరోనా బారిన పడిన వారు
మానసికంగా కుంగిపోయే అవకాశాలు ఉన్నాయి. వారికి మానసికంగా ధైర్యం ఇచ్చి విల్ పవర్ కలిగించేదానికి అవసరమైన ఏర్పాట్లు, కౌన్సిలింగ్ ఏర్పాట్లు, వారికి వివరాలు చెప్పే ఏర్పాట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఆ రకంగా ఒక సమగ్రమైన ఐసోలేషన్ కేంద్రంగా ఇది ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే ఇటువంటి ఐసోలేషన్ కేంద్రాలు, క్వారంటైన్ కేంద్రాలు తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభమై నడుస్తున్నాయి. హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 2 కేంద్రాలు, ఇంకా పట్టణంలో 2-3 చోట్ల కేంద్రాలు నడుస్తున్నాయి. అలాగే ఆంధ్రాలో దాదాపు 15 కేంద్రాలు నడుస్తున్నాయి. ఆ రకంగా ప్రజలకు ఏ విపత్తు వచ్చినా, తుఫాన్లు, వరదలు, భూకంపాలు, ఇటువంటి ఒక అంటువ్యాధులు ఎటువంటి సందర్భం వచ్చినా కానీ పోరాటాల్లో ఎంత ముందు ఉంటామో సేవా కార్యక్రమాల్లో ప్రజలకి సేవ చేయడంలో కూడా కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు అంత ముందు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా మనం గమనించవచ్చు. ప్రాణాలకి, ఆరోగ్యానికి తెగించి వాస్తవంగా తెగింపోయిన వాళ్ళు ప్రజలందరూ బాధపడుతున్నప్పుడు కమ్యూనిస్టులుగా ప్రజలకన్నా ముందుండి ఆ వాదనలో పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఒక దృక్పథంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ సదుపాయాలని ప్రజలు బాగా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇటువంటి మా సేవా కార్యక్రమానికి అనేక మంది మాకు సహకరిస్తున్నారు. స్వచ్ఛందంగా వారు తోడ్పడుతూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఈ జిల్లా నుంచి ఇంకా పై చదువుకో, పై ఉద్యోగాలు, పేపర్ చోట్ల చేసిన వాళ్ళు కూడా వాళ్ళందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అటువంటి ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ వారిని ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మా పార్టీ యొక్క కార్యాలయాలన్నీ ప్రభుత్వానికి ఇస్తామని చెప్పేసి మొదటి దశకు ప్రకటించాం. మీరు ఇక్కడ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయండి, మీరు మా కార్యాలయాలన్నీ ఇచ్చేస్తాం అని చెప్పేసి ఆ రోజు ప్రకటించాం. కానీ ప్రభుత్వం రకంగా శిక్షించేవాడు ఇవన్నీ. అయితే ఇప్పుడు ఈ కార్యాలయాల్ని ప్రజల కార్యాలయాలు, ప్రజల వనరులతో నిర్మించిన కార్యాలయాలు, అందుకనే వారి అవసరం కోసం వీటన్నిటిని ఇప్పుడు కన్వర్షన్ చేసి మార్చి ఈ రకంగా వినియోగిస్తున్నాం. అలాగే ఈ ఐసోలేషన్ కేంద్రాలే కాకుండా భోజన కేంద్రాలు కూడా, కమ్యూనిటీ కిచెన్స్ కూడా చాలా చోట్ల నడుపుతున్నాం. ఈ జిల్లాలో కూడా నడుపుతున్నారు. ఆ వివరాలు రంగారెడ్డి గారు చెప్తారు. హెల్ప్ లైన్లు నడుపుతున్నారు. ఇళ్ల దగ్గరే ఉండి డాక్టర్స్తో సంప్రదించి అవసరమైన చేసుకోవడానికి. అలాగే నల్లగొండ పట్టణంలో ఎవరైనా కరోనా కుటుంబం అంతా బాధపడుతూ వాళ్ళ ఇంట్లో వంటలు కూడా చేసుకోవడానికి అవకాశం లేని వారు ఉంటే అటువంటి వారు ఇక్కడ ఈ ఐసోలేషన్ సెంటర్ నుంచి సంప్రదిస్తే ఇక్కడ మా కిచెన్ ఉంది, మేము వారికి ఇంటికి అవసరమైన, వారి కుటుంబానికి అవసరమైన ఆహారం కూడా సరఫరా చేయగలం. ఆ రకంగా అనేక చోట్ల ఐసోలేషన్ కేంద్రాల నుంచి కిచెన్స్ నుంచి సరఫరా చేసే పనులు కూడా ఆలోచిస్తున్నాం. ఆ రకంగా ఒక వైవిధ్యమైన పరిధిలో ఈరోజు మేము చేస్తున్నాం. అయితే ఈరోజు విపత్తుకు తగినట్టుగా మేము సంపూర్ణమైన సేవలు అందించిన ప్రజలు సరిపోదు. అందుకని మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజల కోసం రాజకీయ పార్టీలన్నీ పనిచేస్తున్నాయి. అందుకని రాజకీయ పార్టీలు, సంస్థలు అన్నీ ముందుకు రావాలి, ఇటువంటి కేంద్రాలు ప్రారంభించాలి. కొద్ది మొత్తాల్లో చిన్న చిన్న ప్రయత్నాలు చేసినా కానీ మన ప్రయత్నాలన్నీ కలిపితే అది మహాప్రయత్నం అవుతుంది. ఆ రకంగా ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకని మిగతా రాజకీయ సంస్థలని, వ్యక్తులని వాటన్నిటిని కూడా మేము రకంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నిటికన్నా పెద్ద బాధ్యత ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు క్వారంటైన్లో ఉండి అనేక వీధి బాధలు పడుతున్న ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. ఈ మధ్య చాలా అట్టహాసంగా, చాలా ఖర్చుతో కూడిన స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకున్నాం. పట్టణం మున్సిపాలిటీస్లో ఎన్నికలు జరిగాయి. అలాగే ఎన్నికలు జరగకపోయినా పాత పంచాయతీలు బాధ్యతలు ఉన్నారు. కేరళ అనుభవం గురించి చాలా చెప్పుకుంటాం. కేరళ అనుభవం ప్రత్యేకత ఏంటంటే వారు స్థానిక సంస్థలన్నింటినీ ప్రోత్సహించి వారికి అవసరమైన సహాయం అందించి
ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేదానికి, సామూహిక భోజన కేంద్రాలను ఏర్పాటు చేసేదానికి స్థానిక సంస్థలు ప్రోత్సహించారు. వారికి అవసరమైన డబ్బు ఇచ్చారు, వారికి అవసరమైన సదుపాయాలు ఇచ్చారు. అంటే ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరిగినప్పుడు స్థానిక ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు వారందరూ ముందుకు వచ్చినప్పుడు ప్రజలకి చాలా సత్వరం సేవలు అందుతాయి. అటువంటి పని ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసి ఉంటే చాలా సంతోషించేవాళ్ళు. మా పార్టీ ఆ మేరకు సూచన కూడా చేసింది. అందుకని మండల కేంద్రంలో, తాలూకా కేంద్రంలో, పెద్ద పంచాయతీల్లో, కార్పొరేట్ వార్డుల్లో ఇట్లాంటి ఐసోలేషన్ కేంద్రాలు పెట్టడం, స్కూళ్ళు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, ఇటువంటివన్నీ ఉన్నాయి. అటువంటి వాటిని కొన్నింటినైనా తీసుకునే ఐసోలేషన్ కేంద్రాలు పెడితే అవి ప్రజలకు చాలా అందుబాటులో ఉంటాయని చెప్పేసి మేము భావించాం. ఇప్పటికైనా ఆలస్యం అయిపోలేదు కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. వాస్తవంగా ఈ తెలంగాణ ప్రాంతంలో రెండవ వేవ్ తగ్గుముఖం పట్టింది, కేసులు తగ్గుముఖం పట్టింది మీడియాలో వస్తుంది. నిజం కూడా కావచ్చు. కానీ మొదటి వేవ్తో ఆగిపోద్ది అనుకున్నాను, ఆగలేదు. రెండో వేవ్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండో వేవ్తో కూడా ఆగిపోదు. ఇప్పుడు పరిస్థితి చూస్తే 3, 4 కూడా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు రావు? 80%, 90% ప్రజలకి వ్యాక్సినేషన్ వేస్తేనే, 2 సార్లు వ్యాక్సినేషన్ వేస్తేనే అప్పుడు 3వ వేవ్, 4వ వేవ్ వచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వ వ్యాక్సినేషన్ పద్ధతి చూస్తే అట్లాంటివి జరిగే అవకాశమే కాదు. అందుకని మా పార్టీ, మా సేవలు ఎప్పుడు ఏ రకంగా తగ్గుముఖం పట్టినా, మళ్ళీ ఇంకొక వేవ్ వచ్చినా అన్ని సందర్భాల్లోనూ ఇటువంటి వాటిని మేము అందుబాటులో ఉంచడానికే నిర్ణయించుకున్నాం. ఏదో 4 రోజులు జరిపి చూసేసే పరిస్థితి కాకుండా ఆ రకంగా ప్రభుత్వం కూడా అందుకు సన్నాహం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మూలంగా ఈ కోవిడ్ విపత్తును ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం జరిగింది. అనేక విషయాలను ఆయన అన్ని 2 విషయాలు చెప్తారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది పూర్తి చేస్తే తొందరగా ఈ కరోనా విపత్తు అనేది తగ్గిపోతుంది, మళ్ళీ వేవ్ వచ్చే అవకాశం. ప్రభుత్వ వివరాల ప్రకారం భారతదేశంలో ఇప్పటికి 2 సార్లు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన వ్యక్తులు 4,10,00,000 మంది ఇప్పుడున్నారు. మనం జనాభా, దేశ జనాభా 136 కోట్ల మంది. వారిలో 4,18 సంవత్సరాల లోపు వారికి వ్యాక్సినేషన్ వెయ్యము అని చెప్పనుకుంటే 111 కోట్ల మందికి వెయ్యాలి వారికి తీసేస్తే. అలాగే 111 కోట్ల మందికి వేయాలి అని చెప్పంటే 4 నెలల్లో 4 కోట్లకు వేశారు. మరి 111 కోట్ల మందికి వేయాలంటే ఎన్ని నెలలు పడుతుందో చూడండి. ఇదే పద్ధతిలో ఇప్పుడు వాస్తవంగా ప్రారంభంలో వేసినంత వ్యాక్సిన్ కూడా ఇప్పుడు వేయడం లేదు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో చూడండి, మొదటి టీకా వేయడం ఆపేసేసారు. ఓన్లీ కొన్ని సెక్షన్స్కి, డ్రైవర్లకి, అలాగే వీవర్స్కి, లేకపోతే వాషర్మెన్కి, షాప్ యజమానులకి, ఇట్లాంటి వాళ్ళకి, అంటే క్యారియర్స్ అని పేరు పెట్టి ఆ క్యారియర్స్కి మాత్రం వారు క్యారియర్స్ అంటే కరోనాని క్యారీ చేస్తారట, అందుకని వాళ్ళకి వేస్తారు. అందరం క్యారియర్స్, కాస్త ఎక్కువలో కాస్త తక్కువలో. అందుకని కొంతమందిని క్యారియర్స్గా చెప్పేసి ముద్ర వేసి వాళ్ళు ఏదో ఒక నేరం చేసేవాళ్ళలాగా వాళ్ళకి ఆ రకంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరూ పోరాడాలంటే ముందున్నారు, మనం అందరం వారికి వేస్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు. ఇది క్యారియర్సే కాదు, మీకు వ్యాక్సిన్ లేదు అందుకని విడదీసి 10 మందికి వేసేసి వేస్తున్నాం అనిపించింది. అంటే మొదటి దశ పూర్తిగా ఆపేసేసారు. రెండో వ్యాక్సిన్ కూడా ఓన్లీ కోవాక్సినే వేస్తున్నారు, కోవిషీల్డ్ కూడా ఆపేస్తారు. ప్రభుత్వానికి తప్పు కాదు, ప్రభుత్వం దగ్గర వ్యాక్సిన్ లేకపోతే ఏం చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి తప్పు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ విధానం ఎట్లా ఉందంటే మన దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లని డబ్బులు ఇచ్చి ఎక్కువ తయారు చేయించుతుంది, పేటెంట్లు రద్దు చేసి అన్ని సంస్థలు చేయించుతుంది. లేదు విదేశాల నుంచి దిగుమతి చేసుకోమంటే అది ప్రారంభంలో చేయలేదు, ఇప్పుడు దిగుమతి చేసుకుంటామంటే అక్కడ లేవు. అలాగే ఫైజరు, మొడానా రెండింటిని దిగుమతి చేసుకున్నామంటే వాటిని -70 డిగ్రీల దగ్గర నిల్వ చేయాలి. అట్లాంటి వసతులు ఇక్కడ లేవు. అలాగే చైనా లేకపోతే ఇతర దేశాలు కొన్ని వ్యాక్సిన్స్ని చౌకగా ఇస్తామంటే వాటిని దిగుమతి చేసుకోవడానికి సిద్ధం కావడం. ఉన్న వ్యాక్సిన్స్ని కూడా
కేంద్రం గుర్తుపట్ల పెట్టుకొని ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ కేటాయిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించుకుంటారు. అందుకని చాలా దుర్మార్గమైన వ్యాక్సిన్ విధానం అనేది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. అది ఒక ముఖ్యమైన కారణం ఈరోజు ప్రజలు ఈ రకంగా బాధపడ్డారు. నేను టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది. కరోనా ఎదుర్కోవడంలో రాష్ట్రాల యొక్క చేతులను కట్టివేసింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని ప్రశ్నించి రాష్ట్రాలన్నీ కలిసి ఈ వ్యాక్సిన్ని సౌకర్యాలను తొందరగా చేసుకొచ్చుకునేదానికి ముందుకు రావాలని, అన్ని రాష్ట్రాలతో కలిసి నిలబడాలని చెప్పేసి చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. దురదృష్టం ఏంటంటే మాట్లాడటం లేదు చంద్రశేఖరరావు గారు. టీఆర్ఎస్ స్పష్టంగా మమతా బెనర్జీ మాట్లాడుతుంది, కేజ్రీవాల్ మాట్లాడుతున్నాడు, విజయన్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళకు తోడు ఇక్కడ చంద్రశేఖరరావు గారు, అక్కడ జగన్ వీళ్ళకి తోడైతే, అనేక రాష్ట్రాలు తోడైతే రాష్ట్రాలకి ఈ దుస్థితి లేకుండా ఉంటుంది. కరోనా మీద విజయం సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతను నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జిల్లాలో అనేక రకాలుగా వాళ్ళు పార్టీ చేస్తుంది. ఆ వివరాలు రంగారెడ్డి గారు ఇస్తారు. కరోనా వైరస్ దీనికి నల్లగొండ జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో గ్రామస్థాయి వరకు కూడా విస్తరించడం జరిగింది. చాలామంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వైరస్కు గురైనటువంటి పేషెంట్లని వాళ్ళకు అవసరం ఉన్నటువంటి వైద్యం అందించడంలో ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిషన్ చేసుకోవటం కానీ, వాళ్ళకు వైద్యం అందించడంలో మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్లో ఏమాత్రం కూడా ఇది సరిపోవటం లేదు. తర్వాత ఏంటంటే సరిగ్గా డాక్టర్స్ కానీ, సిబ్బంది కానీ, మందులు కానీ సరిగా లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే చాలామంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ అక్కడెక్కడ పోయి ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. పేదవాళ్ళు ఇటు తిరిగి హాస్పిటల్కి తిరిగి వైద్యం అందక, డబ్బులు లేక చాలామంది మధ్యలోనే చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అందుకొరకే స్వచ్ఛందంగా ఇలాంటి ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి కొంత మేరకైనా వాళ్ళని ఆదుకోవాలి, సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సెంటర్ని చేయడం జరిగింది. ఇప్పటికే 15 మండలాల్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఓపెన్ చేసి మరి చాలామంది కేడరు నాయకత్వం అంతా కూడా అవసరం ఉన్నటువంటి సహకారం కానీ, వాళ్ళని హాస్పిటల్తో చేయించడం కానీ, వైద్యపరమైనటువంటి సలహాలు డాక్టర్స్తో మాట్లాడడం కానీ, వాళ్ళకు ఫుడ్ అవన్నీ కూడా అందించడంలో మరి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి అనేది వచ్చింది. రాఘవల్ గారు ఈ మధ్యనే చెప్పారు, కోవిడ్తో చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పాలకుల యొక్క వైఫల్యం వల్లనే, పాలకుల యొక్క హత్యలే. పాలకులు కాక దూరదృష్టి ఆలోచనతో మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వ్యాక్సిన్ కానీ, తర్వాత మందులు కానీ, వైద్యం కానీ అవన్నీ కూడా సక్రమైనటువంటి పద్ధతుల్లో అందించినట్టయితే మరి ఇంతమంది చనిపోయేటువంటి వాళ్ళు కాదు, ఇంతమందికి ఎఫెక్ట్ అయ్యేది కాదు. అందుకనే ఈ పేరుతో చనిపోయిన వాళ్ళందరూ కూడా పాలకుల యొక్క హత్యలను భావించాలని తప్ప మనకు కాదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి అనేక దేశాలు, మీడియా అందరూ కూడా ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని ఇంత చేతగాని ప్రభుత్వం, ఇంత అన్యాయం ఉంటుందా, ఇవాళ న్యాయస్థానాలు కూడా పదే తప్పుపడుతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మీరు చనిపోయినటువంటి కేసులు కూడా చెప్పట్లేదు, కేసులు ఎన్నిన్నాయో సరిగ్గా చెప్పట్లేదు, కేసులు మీరు మభ్య పెడతా ఉన్నారు, చనిపోయినటువంటి వాళ్ళు సరిగ్గా చెప్పకుండా మభ్య పెడతా ఉన్నారని చెప్పి న్యాయస్థానాలు కూడా ప్రతిరోజు తప్పు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పాలకుల యొక్క వైఫల్యం అనేది ఈ పరిస్థితి అనేది, ఈ దుస్థితి అనేది మనకి ప్రజలకు ఇది ఎదురు కావడం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో కేంద్రాలు నడుస్తూ ఉంది. ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, తర్వాత అనేక సామాజికంగా అనేక సేవలు అందించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి కేంద్రాలు నడిపిస్తున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క సహాయ సహకారాలు ఉండాలి.
ఇంకా పెద్ద సంఖ్యలో పేషెంట్లకు కావాల్సినటువంటి వైద్యం అందించాలన్నా, బెడ్స్ పెంచాలన్నా, వైద్యం అందించాలంటే అందరి సహకారం ఉంటే నడపడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ రోజు ఓపెన్ చేసిన ఈ సెంటర్ మరి బాగా నడవాలని, ఇంకా ఎక్కువ సంఖ్యలో మరి పేషెంట్లకు సేవలు అందించేటువంటి పద్ధతిలో ముందుకు పోతుందని అందరూ సహకరించాలని చెప్పేసి తెలియజేస్తాం.